పచ్చని కొండల మధ్య ఒక చిన్న గ్రామంలో 5గురు స్నేహితులు రవి, అను, మీరా, కిరణ్, చోటు ఒక పాత శిథిలమైన గదిలో అనుకోకుండా ఓ పురాతన పెట్టె కనుగొంటారు. దాని లోపల ఒక పాత చిరిగిపోయిన మ్యాప్ మరియు వెలుగు మార్గంలో దాగిన నిధి అని రాసి ఉన్న ఒక గమనిక ఉంటుంది. ఆతృతతో నిండిన స్నేహితులు ప్రయాణానికి సిద్ధమవుతారు. అడవిలో వెళ్తూ వారు పాత కోన త్రవ్వుతూ ముందుకు సాగుతారు. వారి ముందున్న అడ్డంకి ఒక బలహీనమైన చెక్కపాలం లోతైన లోయ మీదుగా విస్తరించి ఉంది. గంటల తరబడి నడిచి వారు ఓ పురాతన శిలలతో నిండిన ప్రదేశానికి చేరుకుంటారు. మ్యాప్ ప్రకారం ఈ శిలలను సరైన క్రమంలో అమర్చితే మళ్లీ ఒక కొత్త హింట్ బయటపడుతుంది. రాత్రి సమయం, చుట్టూ అడవి నిశ్శబ్దంగా ఉంది. అకస్మాత్తుగా చెట్ల మధ్య కొన్ని ప్రకాశించే కళ్ళు కనిపిస్తాయి. భయపడిన స్నేహితులను రవి ధైర్యంగా ముందుకు వెళ్లి పరిశీలిస్తాడు. అది ఒక నిరాపాయమైన జింక అని తెలుస్తుంది. వారు చివరకు ఓ గుహకు చేరుకుంటారు. లోపల ప్రకాశించే ధనం, బంగారు వస్తువులు, ఒక వెలుగులు విరజిమ్మే క్రిస్టల్ కనిపిస్తాయి. కానీ వారి నిజమైన నిధి ఏమిటంటే ఈ ప్రయాణం వారికి ఇచ్చిన స్నేహబంధం. స్నేహితులు గ్రామానికి తిరిగి వెళ్తారు. వారు సంపాదించిన నిజమైన సంపద బంగారం కాదు, స్నేహం, ధైర్యం మరియు సహాయ సహకారాలు.